కుంభమేళాకు వెళ్లేందుకు జనం భారీగా తరలి రావడంతో స్టేషన్లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో 11 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కుంభమేళాకు వెళ్లాల్సిన 2 రైళ్లు ఆలస్యం కావడంతో ఈ విషాదం జరిగినట్టు సమాచారం. శనివారం రాత్రి 14-15 ప్లాట్ఫామ్లలో ప్రయాగ్రాజ్కు వెళ్లే రైళ్లను ఎక్కేందుకు ఎగబట్టడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతులంతా బీహార్, ఢిల్లీ వాసులుగా గుర్తించారు. తొక్కిసలాట మృతులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఢిల్లీ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు కేంద్రం ఆదేశించింది. అటు ఢిల్లీ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రాహుల్ సంతాపం తెలిపారు. రద్దీని నియంత్రించడంలో రైల్వే శాఖ, కేంద్రం విఫలమైందని విమర్శించారు. ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికుల కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఢిల్లీ రైల్వే స్టేషన్లో కుంభమేళాకు వెళ్లే జనం భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వివరాలేంటి? దాదాపు 18 మంది వరకు చనిపోయినట్టు కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. అయితే నిన్న రాత్రి 10 గంటల సమయంలో 14-15 ప్లాట్ఫామ్ దగ్గర ఆగి ఉన్నటువంటి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ లో వారందరూ ఆ కుంభమేళకు వెళ్ళేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే మిగతా 2 ఎక్స్ప్రెస్లు అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్లు 12, 13, 14 ప్లాట్ఫామ్ పై రావాల్సి ఉంది. కానీ అవి ఆలస్యం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ కుంభమేళకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా ఆ ప్లాట్ఫామ్ పైతో పాటు అక్కడ ఉన్నటువంటి ట్రాక్స్ పై కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఒకసారిగా తొక్కిసలాట కూడా చోటు చేసుకున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కుంభమేళకి ఈ రోజు ఆదివారం కావడంతో నిన్న రాత్రి ఢిల్లీ నుంచి ఈ యొక్క ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కూడా బయలుదేరుతుంది. దాదాపు 3 ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ కూడా రైల్వే శాఖ అధికారులు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే మొదటిగా 10 గంటలకి వెళ్లాల్సినటువంటి ఈ ట్రైన్ అప్పటికే చాలా మంది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, యాత్రికులందరూ కూడా వారు ఆ ప్లాట్ఫామ్ వద్ద కూడా చేరుకోవడం జరిగింది. ట్రైన్ రాగానే వెంటనే డోర్లు తీస్తున్నటువంటి సమయంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరందరూ కూడా ఎక్కువగా ఢిల్లీకి చెందినటువంటి వారుగా అధికారులు కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఇటు హర్యానా చెందినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నట్టు కూడా అధికారులు కూడా ఇప్పటికే వారికి సంబంధించినటువంటి ఆ డేటాను కూడా కరెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ మిగతా కొంతమంది అంటే దాదాపు 30 మంది వరకు కూడా వారు ఇంకా చికిత్స కూడా పొందుతున్నారు. ఒక సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రి కూడా వారందరినీ కూడా తరలించడం జరిగింది. వారికి మెరుగైనటువంటి చికిత్స అందించాలని చెప్పేసి ఒకవైపు ప్రధాని మోడీతో పాటు ఇటు రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు కూడా వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా వారు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఆదివారం కావడం, దాంతో పాటు కుంభమేళకు వెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడ కుంభ స్నానం చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి యాత్రికులందరూ కూడా ఇదే ఆలోచనతోటి వారందరూ కూడా ఢిల్లీ రైల్వే స్టేషన్ కూడా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే నిన్న ఒకసారిగా 3 ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా తమకందరికీ సీటు కూడా దొరుకుతాయని చెప్పేసి అందరూ భావించారు. కానీ అక్కడ మిగతా 2 ట్రైన్లు అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి 2 ట్రైన్లు 13, 14, 12, 13, 14 ఈ ప్లాట్ఫామ్ రావాల్సి ఉంది. కానీ అవి రావడం ఆలస్యం కావడంతో ఒకసారిగా ఈ ట్రైన్లపై ఎక్కువగా ప్రెషర్ కూడా పడిందని చెప్పేసి రైల్వే శాఖ అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే నవీన్, మరి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పుడు రైల్వే శాఖ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది? ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు కూడా వెంటనే నేను రాత్రినే ఆ ప్రాంతం కూడా చేరుకున్నారు. దాంతోపాటు ఫైర్ సిబ్బంది
కూడా చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా అక్కడ నుంచి పంపించేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. కానీ మరో కొన్ని ప్రత్యేక ట్రైన్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి రైలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒకవైపు రైల్వే అధికారి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అటువంటి ట్రైన్స్ అయితే ఏర్పాటు అయితే కాలేదు. ఇంకా ప్రయాణికులందరూ కూడా చాలా వరకు ఢిల్లీ రైల్వే స్టేషన్లే వారందరూ కూడా అక్కడనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కుంభమేళకు వెళ్ళాలని చెప్పేసి కూడా వారందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఆల్టర్నేట్ సంబంధించినటువంటి సదుపాయాల కోసం వారు కూడా ఎదుర్కొంటూ చూస్తున్నారు. కానీ ఇందులో రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి ఒకవైపు రాహుల్ గాంధీతో పాటు ఇంకా అనేక మంది కూడా రైల్వే శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఇవి ప్రత్యేక ట్రైన్స్ సంబంధించినటువంటి విషయాల్లో అక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు కూడా వారికి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి ఇప్పటికే అనేక మంది కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, ఎందుకంటే 2 ట్రైన్స్ రావాల్సి ఉన్నాయి కానీ ఆ 2 ట్రైన్లు రాకపోవడం వల్ల ఒకసారిగా ఈ ప్రెజర్ అంతా కూడా 13, 14 ప్లాట్ఫామ్ పై పడడము, దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు అదే ప్లాట్ఫామ్ లో ఉండడము, దాంతోపాటు కుంభమేళకు వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా అదే ప్లాట్ఫామ్ పై ఉండడంతో కొంత రద్దీ అనేది ఎక్కువగా పెరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఆధారంగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వీరందరూ కూడా క్రౌడ్ ఎక్కువ కావడంతో కుంభమేళకు వెళ్లాల్సినటువంటి ఆ ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్లాట్ఫామ్ పైకి రావడము, దాంతోపాటు వీరందరూ కూడా ఆ ట్రైన్ ఆ డోర్లు తీస్తున్నటువంటి సమయంలో వీరందరూ లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. అయితే నవీన్, ఈ కుంభమేళాకి అంచనాలు మించి భక్తులు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో స్పెషల్ ట్రైన్స్ వేసినప్పటికీ కూడా ఖచ్చితంగా రైల్వే స్టేషన్లో ప్రత్యేకమైనటువంటి భద్రత అనేది కూడా అవసరం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. అలాగే ట్రైన్స్ మధ్య ఒక గ్యాప్ను కూడా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి. ఇలా ఆలస్యంగా వచ్చినప్పుడు ఇటువంటివి చోటు చేసుకోకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంది? ఖచ్చితంగా అంటే ఇప్పటికే అధికారులు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే కేవలం ఢిల్లీ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 2 ట్రైన్స్ ప్రయాగరాజ్ వెళ్ళేటువంటి విధంగా కూడా వారు అవన్నీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కుంభమేళ ప్రారంభమైనటువంటి మొదటి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా రైల్వే శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా వారు అక్కడ ఉండి కూడా చూస్తున్నారు. అంటే మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, కుంభమేళలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మొన్న రీసెంట్ గా ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ కూడా పూర్తి స్థాయిలో మూసివేయడం జరిగింది. ఎందుకంటే ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి యూపీ సర్కార్ కూడా అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కూడా పూర్తి స్థాయిలో మూసివేయడం జరిగింది. దాంతోపాటు ప్రయాగరాజ్ వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా దాదాపు ఒక 2-3 రోజుల పాటు వారి వెళ్ళేటువంటి యాత్ర కూడా వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ శని ఆదివారంలో ఎక్కువగా రద్దీ కూడా పెరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు కూడా ఇంకా ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కానీ ఇందాక చెప్పినట్టు 12, 13, 14 నెంబర్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ తో పాటు స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, ఈ 2 ఎక్స్ప్రెస్ ఆలస్యం కావడం వల్లనే ఈ యొక్క ప్రయాణికుల రద్దీ అనేది కూడా ఎక్కువగా పెరిగిపోయినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఆధారంగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే అంశాన్ని కూడా వారు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇటు రైల్వే శాఖ అధికారులు కూడా వెంటనే దీనిపై విచారణ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అసలు ఎవరు నిర్లక్ష్యం, ఎందుకు ఈ 2 ట్రైన్స్ ఆలస్యం రావాల్సి వచ్చింది, దాంతోపాటు ప్రయాగరాజ్ వెళ్ళేటువంటి ట్రైన్ ఏ టైంకి ఉంది, అక్కడ ఉన్నటువంటి భక్తులకి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇచ్చారనే అంశాలపై కూడా వారు దర్యాప్తు సంస్థలు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా ఈ విచారణ కూడా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.